హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించండి కరెంట్ అఫైర్స్ అనేవి. సో అందులో మొదటగా మనకు ఫస్ట్ బిట్ వచ్చేసి కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2025 సంవత్సరానికి గాను మన దేశంలో అన్ని పెద్ద రాష్ట్రాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది? కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2025 సంవత్సరానికి గాను మన దేశంలో అన్ని పెద్ద రాష్ట్రాల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. సో సిఫ్రీ సంస్థ సమాచారం ప్రకారం 2024లో అంతర్జాతీయంగా సైనిక వ్యయం అత్యధికంగా చేసిన దేశాల్లో భారత్ స్థానం ఎంత? సిఫ్రీ సంస్థ సమాచారం ప్రకారం 2024లో అంతర్జాతీయంగా సైనిక వ్యయం అత్యధికంగా చేసిన దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది అంటే 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు 2025 ఏప్రిల్లో మన దేశంలోని బ్యాంకులను డొమైన్కు 2024 అక్టోబర్ 31లోగా మారాలని కోరింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు 2025 ఏప్రిల్లో మన దేశంలోని బ్యాంకులను డొమైన్కు 2025 అక్టోబర్ 31లోగా మారాలని కోరింది. ఏంటి అంటే బ్యాంకింగ్. సో డిజిటల్ చెల్లింపులలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు పెరిగిపోతున్నందున నేపథ్యంలో బ్యాంకులకు డొమైన్ని మార్చాలని ఆర్బీఐ నిర్ణయించిందనమాట. డిజిటల్ చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్కువగా. సో అందులో ఎక్కువగా కుంభకోణాలు అనేవి పెరిగిపోయినాయంట. సో అందుకనేసి రిజర్వ్ బ్యాంక్ అనేది బ్యాంకుల డొమైన్ను మార్చాలని ఆర్బీఐ నిర్ణయించింది. సో నెక్స్ట్ మన దేశంలో $250 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ అమెరికా కంపెనీ ప్రకటించింది. మన దేశంలో $250 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ అమెరికా కంపెనీ ప్రకటించింది. అంటే డేటా బ్రిక్స్ కంపెనీ ప్రకటించడం జరిగింది. డేటా బ్రిక్స్ ఒక ముఖ్యమైన డేటా కృత్రిమ మేధస్సు సాంకేతికల కంపెనీ అన్నమాట. డేటా బ్రిక్స్ అనేది ఒక ముఖ్యమైన డేటా కృత్రిమ మేధస్సు సాంకేతికల కంపెనీ అన్నమాట. వచ్చే 3 ఏళ్లలో పెట్టుబడులు పెడతామని ఇటీవల ప్రకటించడం జరిగింది. మన దేశంలో సూపర్ బైక్లు సైనిక విమానాల కోసం ఇంధనాలు తయారు చేస్తున్నటువంటి మొట్టమొదటి రిఫైనరీ ఏది? అది ఎక్కడ ఉంది? మన దేశంలో సూపర్ బైకులు సైనిక విమానాల కోసం ఇంధనాలు తయారు చేస్తున్నటువంటి మొట్టమొదటి రిఫైనరీ ఇది. అది ఎక్కడ ఉంది అంటే వడోదరలో ఉందన్నమాట. సో గుజరాత్లో ఉన్నటువంటి వడోదర గుజరాత్ రిఫైనరీ దేశీయంగా రేసింగ్ కోసం ఉపయోగించే సూపర్ బైకులు సైనిక విమానాల కోసం స్టార్మ్ పేరుతో ఇంధనాలను తయారు చేస్తుంది. గుజరాత్లోని వడోదరలో ఉన్నటువంటి గుజరాత్ రిఫైనరీ దేశీయంగా రేసింగ్ కోసం ఉపయోగించేటువంటి సూపర్ బైకులు సైనిక విమానాల కోసం స్టార్మ్ పేరుతో ఇంధనాలను తయారు చేయడం జరుగుతుందంట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా ఏ నదికి సంబంధించినది? పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంట. సో అయితే ఈ పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా ఏ నదికి సంబంధించినది అంటే గోదావరి నదికి సంబంధించినది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్స్ ఉన్నత విద్యా అవార్డులు ఆసియా 2025లో అత్యున్నత పురస్కారమైనటువంటి లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ మన దేశంలో ఏ విశ్వవిద్యాలయానికి లభించింది? టైమ్స్ ఉన్నత విద్యా అవార్డులు ఆసియా 2025లో
అత్యున్నత పురస్కారమైనటువంటి లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ మన దేశంలో ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించింది అంటే అహ్మదాబాద్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 డిసెంబర్ నాటికి మన దేశంలో ఏ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సాంద్రత అత్యధికంగా ఉంది? 2024 డిసెంబర్ నాటికి మన దేశంలోని ఏ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సాంద్రత అత్యధికంగా ఉంది అంటే అది కర్ణాటక రాష్ట్రం అండి. సో ఇది అనమాట ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో అంటే నేను ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అనేది షేర్ చేయండి. సో ఇది అనమాట మన ఛానల్లో ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.